ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పత్తి రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. రోజుకో రకంగా రైతుకో విధంగా అన్నట్లు ధరలు రోజురోజుకి పతనమవుతున్నాయి. గిట్టుబాటు ధర ఆశించి మార్కెట్కు వస్తున్న అన్నదాతలకు మాత్రం ఏమాత్రం ఊరట లభించని పరిస్థితి ఉంది. వ్యాపారులు ఇష్టానుసారం పత్తి కొనుగోలు చేస్తున్నారంటూ రైతులు జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్కు ఫిర్యాదు చేశారు. గిట్టుబాటు ధర రావట్లేదంటూ కలెక్టర్ ఎదుట వాపోయారు. దీంతో అన్నదాతలకు న్యాయం చేయకపోతే ఉద్యోగాలు ఊడుతాయని అధికారులను కలెక్టర్ హెచ్చరించారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మళ్లీ పత్తి ధరలు పడిపోయాయి. పత్తి ధర క్వింటాకు 6,100కు పడిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీసే క్వింటాకు 7,521 రూపాయలు ప్రకటించినప్పటికీ తేమ శాతం నాణ్యత పేరుతో వ్యాపారులు కొర్రీలు విధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతేడాదితో పోలిస్తే గణనీయంగా ధరలు పడిపోయాయన్న రైతులు కనీసం పెట్టుబడి కూడా వచ్చేలా లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దండగా అవుతుంది. మరి ఎట్ట పెట్టాలో ఇంటికాడ తోటలో దున్నియాలో అనిపిస్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. 6,500 పెట్టిర్రు. ఇంతకన్నా చేసి వాళ్ళు 7 రూపాయలు అంటారు, 4 రూపాయలు ఇల్లు అంటారు. ఏడు నొక్కుతారో ఏడు తెలిసి మేము దాదాపు 20 రోజుల దాకా అయిందండి. ఆ చేను మీద ఆరింది, అక్కడనే బండ మీద వేసినాం. అయినా ఇది 6,400 500 కంటే ఎక్కువ లేదండి. 500 కానీ లోపల కొంటున్నారు. అది 1-2 కొంటున్నారు. మిగతా అన్ని తీసుకొచ్చి ఇంత చేసి బండ్లని అయ్యాని బత్తాలు పెట్టుకొని చివరికి వచ్చాక ఏమీ లేదు. కూలోళ్ళు 15 రూపాయలు 16 రూపాయలు అంటారు. కిరాయిలు 3,000 రూపాయలు పెట్టి తీసుకొచ్చినామండి. 6,500 అట్టే అడుగుతారు. పత్తి మాత్రం నెంబర్ 1 ఉన్నది. వేసుకొచ్చి డ్రై క్వాలిటీ డ్రై ఉన్నా కూడా 6,500 అట్టే అంటారు. అసలు రైతుకి ఏం సుఖం లేదు. పత్తి అండి ఇప్పుడు మేము కూలీలు పెట్టుకుంటే కింద ఈ కేజీకి 15 రూపాయలు అంటున్నారండి. అది తీసిన పత్తి మేము తెచ్చి ఫస్ట్ పత్తి కూడా అమ్మలేదు. ఇప్పుడు అసలు పత్తి ఇది మరి అప్పుడు వాళ్ళు తీసినప్పుడు తేమ లేకుండా 14 రూపాయలు ఇస్తున్నాం. మేము కేజీకి ఇస్తున్నాం. ఆటో పెట్టుకుంటే ఆటో ఎంత 1000 రూపాయలు. ఇప్పుడు ఆటోనికి 500, పొలంకి 500, 1000 రూపాయలు రోజుకి. నీటికి వచ్చి ఏంది మరి 7,000 అంటున్నారు. 7,000 అంటున్నారు. తీరకంతకు వచ్చాకనే 6,000, 6,600, 400, తీరకొచ్చే 500 కేక్ అంటున్నారు. వాళ్ళు కుమ్మక్కయ్యి వాళ్ళు దళవాయిలు వాళ్ళు కుమ్మక్కయ్యి రేటు పెంచకుండా ఆఫ్ చేసి రైతులు పట్ట కొడతారండి. రైతులు పట్ట కొడతా అసలు ఇవాళ 15 రూపాయలు 18 రూపాయలు ఇస్తారు మా కాడ. ఇవాళ అమ్మితే ఏం పోతుంది? 14 రూపాయలు 15 రూపాయలు పోతుంది. మాకు ఏం గిట్టుబాటు అయింది చెప్పండి. బస్తాలు కిరాయి అయింది, తోలకు అయింది, ఇవన్నీ ఏంటండి. ఏమన్నా లాసే. పత్తి గురించి ఇక్కడికి రాగానే ఇది మచ్చ అంటారు, ఇది అంటారు, తేమ అంటారు. తేమ పట్టి అక్కడే అమ్ముకున్నాం. అక్కడే బయట తీసుకుంటుంటేనేమో దళాలు ఇల్లు వాళ్ళని మోసం అని ఇక్కడికి వస్తే ఇక్కడ సీసీఐ లేదు, ఒక పద్ధతి లేదు, ఏది లేదు. ఎట్లా పడితే అట్లా అడగటం, ఏది కొనట్లేదు. ఖమ్మం మార్కెట్లో పత్తి ధరల పతనంపై జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ స్పందించారు. రైతులు తీసుకువచ్చిన పత్తిలో తేమ శాతం పరీక్షించిన కలెక్టర్ గిట్టుబాటు ధర రాకపోవడం పట్ల మార్కెటింగ్ అధికారి, వ్యవసాయ మార్కెట్ కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు న్యాయం చేయకపోతే ఉద్యోగాలు ఉడతాయని కలెక్టర్ హెచ్చరించారు. మరి దారుణం తీసుకుంటారు సార్ ఈ దళవాలు కానీ వీళ్ళందరూ ఒకటే కమిట్మెంట్ ఉంది సార్. కమిట్మెంట్ వచ్చి 6,500, 6,300 పాడి వెళ్ళిపోతున్నారు. మా బాధ చెప్పాలి కదా. కష్టపడి ఎండలో పండించిన పంట 30-25 అంటే నేను కూడా ఏం చెప్పలేదు. అది 15 మీద 9 ఎందుకు చెక్ చేసుకుని నోటీస్ ఇస్తాం కుదరరా. 8 నుంచి 12 అంటున్నారు. 13, 14 కూడా ఓకే తీసుకుంటాం. తగ్గించినా మీకు చెప్పే 25 ఉందా, 30 ఉంది, కొన్ని రోజుల తర్వాత రండి అంటే మీరు ఒప్పుకుంటే సరే, వేరే వ్యవస్థ దాని గురించి మాట్లాడలేదు. కానీ మీరు బ్యాలెన్స్ లోపల ఉంటే ఖచ్చితంగా మీకు మీ ఎంఎస్పీ రేట్ రావాలి. సరేనా? మాట్లాడతారు, చేయిస్తారు. సరేనా? మీరు పోతే ఏముండదు సార్. మీరు పోతే ఏముండదు. అంత జీరో సార్. మీరు పోతే జీరో సార్. మీరు పోతే జీరో సార్. ఇలా మాట్లాడడానికి వాళ్ళకు నోరు భగవంతుడు ఇవ్వలే. అందరు ఉద్యోగాలు పోతాయి. నేను ఫస్ట్ డే పంపించాను మిమ్మల్ని, ఇక్కడ నమ్మి పంపించాను. చాలా 90% మందికి మీరు మాయిశ్చర్ చెక్ చేయకుండా కొంటున్నారు. అన్యాయం. ఇప్పుడు ముందుగానే ఇలా అయితే నేను ఊరుకుంటాను. నడిచేది కాదు ఇది. ఎంఎస్పీ రేట్ అనేది నేను కాదు, మీరు కాదు డిక్లేర్ చేసేది. ప్రభుత్వ నిర్ణయం అది. ఎంఎస్పీ రేట్ పైన కొనడం మీ బాధ్యత. ఇంత కట్ చేస్తాను అంత కేసులు రాడు. బ్రోకర్ మాట వినడానికి మీరు లేరండి. వీడెవడో కొన్నాడు ఇక్కడ, మిగతా రేటు కూడా చెల్లిస్తూ నోటీస్ అయితే ఇమీడియట్గా సర్వ్ చేయండి. పద్ధతి కాదండి. లైసెన్సులు పోతాయండి. మనం ఉన్నాం కదండి ఏమో గారు. వాట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ? వాళ్ళకి రేట్ వచ్చేలా చూడడం మన బాధ్యత. చేస్తున్నామని
వారం క్రితం మిమ్మల్ని పంపించాను ఇక్కడ, ఏమైందండి దాని తర్వాత? సేమ్ థింగ్ ఇస్ కంటిన్యూయింగ్ ఆర్ నాట్? వాస్తవం 10 మందిని కొని జస్ట్ మాయిశ్చర్ చూడడానికి పెట్టుకుంటారంటే టెంపరీగా పెట్టుకోండి. నెక్స్ట్ 1 మంత్ సజావుగా జరిగేలా మీరే ప్లాన్ చేయండి. వరిలో బాగా చేస్తున్నారు, ఇక్కడ ఎందుకు మనకు కష్టం వస్తుంది? వేరే ప్రొసీజర్ మీరు లోపల అవ్వకండి. నేను చెప్తున్నాను కదా గట్టిగా, వాట్ ఎవర్ ఇట్ ఈస్ డూ ఇట్ ఫర్ ప్రొసీజర్ చేస్తారు మీరు, సరేనా? నేను పరిస్థితి సార్ 10ంటికి బేరాలి, 10-11 తర్వాత ఇదేంటి సార్? దీని కారణం చెప్పండి, ఒకసారి చెప్పండి. మీరు అధికారులే కదా MSP नहीं दिए जैसे वी आर हियर टू अकोमोडेट. అన్యాయం ఉంటే నేనే చెప్తున్నాను కదండి. 25-30 ఉన్నాయి రిజిస్టర్లు అడిగానా? ఆ రైతులు అలాగే తెచ్చారు, తడిచినప్పుడు తెచ్చారు, ఎందుకో తెచ్చారు, ఓకే. వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా. మిల్లర్స్ కూడా నేను కష్టపడడానికి చెప్పట్లేదు కదండి జిన్నర్స్కి. బట్ ఇక్కడ న్యాయం ఉన్నప్పుడు కొనుక్కోకపోతే పద్ధతి కాదు కదా డిఎంఓ గారు. వీళ్ళకి స్టాఫ్ కావాల్సింది అందించండి ముందు. అందరికీ మీరు ఇది పెట్టకుండా నాకు మళ్ళీ కనపడకూడదండి. మాయిశ్చర్ చెక్ చేసి వాళ్ళకి చెప్పుకోనండి. వాళ్ళు కూడా ఒప్పుకుంటారు, మీరు కూడా ఒప్పుకోవాలి. 25-35 మేమేం చేయలేము. 40-50% సజావుగా అయినా కానీ ఒక 50% మందికి మనకి మాయిశ్చర్ గురించి సరిగ్గా మనం చెప్పలేక రేట్ కొంచెం అందనట్టు ఉంది. ఇమీడియట్గా డీలర్స్కి నోటీసులు ఇచ్చి మేము డీలర్స్తో మాట్లాడి ఎంఎస్పీ రేట్ అనేది మినిమం రేట్ అండి. ఎంఎస్పీ రేట్ కన్నా తక్కువ ఇవ్వడానికి ఎవరు కానీ హక్కు ఉండదు. ఆ ఎంఎస్పీ రేట్ రైతులకు అందేలాగా మా మార్కెటింగ్ శాఖ వెంటపడి తెప్పించుకోవాలి, తెప్పిస్తారు. కొందరికి మిస్ అయిన వాళ్ళకు కూడా ఇమీడియట్గా రెమెడియల్ యాక్షన్ తీసుకుంటూ వాళ్ళకు కూడా అందేలాగా మేము చూడడం జరుగుతుంది.